తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గీసుగొండ మండలంలోని ప్రతి గ్రామాన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని పాటల ద్వారా వివరించడం కోసం మేము రావడం జరిగింది. ఈరోజు బొట్టు చింతలపల్లి గ్రామంలో మరి ఈ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ వాటి వినియోగము ప్రభుత్వ పథకాల ఫలితాలను మీరు అంతా పొందాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ వాతావరణం వల్ల భారీ వర్షాల వల్ల సైడ్ కాలువలలో ఉన్నటువంటి ఆ సైడ్ కాలువలలో మనము చెత్త చెదారాన్నంతా పడేయడం వల్ల తాగి పారేసినటువంటి కొబ్బరి బోండాలు రబ్బర్ టైర్లు వేయడం వల్ల నీళ్లు నిల్వ ఉండి మరి ఆ నిల్వ ఉన్నటువంటి నీళ్లలో ఈగలు దోమలు అవి మనల్ని కుట్టడం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి మీరంతా కూడా తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా చేసి తగు జాగ్రత్తలు తీసుకొని సైడ్ కాలువలలో నీళ్లు నిల్వకుండా చూసుకునేటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. కాబట్టి అవి చిన్నపిల్లలను కుట్టడం వల్ల అనేక రోగాలు సంభవిస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పైన తమ్ముడు సతీష్ నోట ఓ మంచి పాట. హల్లో నేరడల్లో మన పల్లెకు పథకాలు వచ్చినాయుల్లో హల్లో నేరడల్లో హల్లో నేరడల్లో మన పల్లెకు పథకాలు వచ్చినాయుల్లో హల్లో నేరడల్లో నేరడల్లో మన పల్లెకు పథకాలు వచ్చినాయుల్లో హల్లో నేరడల్లో హల్లో నేరడల్లో మన పల్లెకు పథకాలు వచ్చినాయుల్లో హల్లో నేరడల్లో ఆరోగ్యశ్రీ పథకమంట 10 లక్షలు ఇచ్చునంట. హల్లో అరే హల్లో హల్లో నేరడల్లో మన పల్లెకు పథకాలు వచ్చినాయుల్లో హల్లో నేరడల్లో హల్లో నేరడల్లో మన పల్లెకు పథకాలు వచ్చినాయుల్లో హల్లో నేరడల్లో చేయుత పథకము ద్వారా చేరదీసెను ముసలులలో రైతు భరోసా ద్వారా ఏట 15,000